నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మకర రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? అమ్మ, మకర రాశి వాళ్లకు ఈ జూన్ నెలలో ఎలా ఉండబోతుంది అంటే మిశ్రమ ఫలితాలు. కొన్ని పనులు అయ్యి కొన్ని పనులు కాక అధిక శ్రమతో చేసుకునేటువంటి వ్యవహారము, కొన్ని అనవసరమైనటువంటి వివాదాలు జరగటము లాంటివి కానీ చిన్న చిన్నవి ఏవో ఇట్లాంటివన్నీ ఉంటాయి. చేపట్టినటువంటి పనులు అధిక కష్టముతో వీళ్ళు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఆ అధిక కష్టమేమో అధిక కష్టం ఉంటుంది, కానీ ఫలితము అల్ప ఫలితం అంటాడు. అల్పము అంటే చాలా తక్కువ ఫలితం ఇస్తుంది అని దాని అర్థం. అంటే పని చేసినంత నిజంగా శ్రమకు తగినటువంటి ఫలితం అనేటువంటిది ఉండకపోవచ్చు, రాదు. వృత్తి వ్యాపారాలు కూడా అంతంత మాత్రముగానే జరుగుతాయి. చేతి వృత్తుల వాళ్లకు, వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు కొంచెం అంతంత మాత్రముగానే ఉంటాయి వాళ్ళ జీవితాలు. ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా యథావిధిగా ఉద్యోగాలు చేస్తారు, నెలకు సంబంధించినటువంటి శాలరీలు తీసుకుంటారు. కొంతవరకు వాళ్లకు అనుకూలవంతముగా పనులు చేసుకోవటం అనేది కూడా జరుగుతుంది గాక. అయితే ఇతరుల మీద వీళ్ళకు ఒక అభిప్రాయం ఉంటుంది. ఆ అభిప్రాయాన్ని తప్పు, నేను వాళ్ళని అనుకోవటము అని తెలుసుకొని వీళ్ళు కనుక కొంచెం మారితే దేశానికి ఉపయోగపడతారు. దేశానికని ఎందుకంటున్నాను అంటే అభిప్రాయము వేరుగా ఉంటుంది, అక్కడ నడిచేటువంటిది వేరుంటుంది. చెప్పుడు మాటలు అనేటువంటిది వినకుండా ఉండి జాగ్రత్తగా, అరే నేను ఎందుకు ఇలా అనుకోవాలి ఒకరి గురించి అని అనుకుని జాగ్రత్తగా ఉంటే అందరు అలాగే ఉంటారనడానికి ఉండదు. ఒకవేళ ఉంటే ఆ అభిప్రాయాన్ని ఏదైనా సరే, ఎదుటి వాళ్ళ మీద ఉండేటువంటి అభిప్రాయాన్ని వీళ్ళు కనుక కొంచెం మార్చుకుంటే వీళ్లకు మేలు ఉంటుంది, వీళ్ళకే మంచిది జరుగుతుంది కాక. అలాగే అవసరానికి చేతిలో ధనము నిలవలేక చిన్న ఇబ్బందులు అనేటువంటిది కూడా పడవచ్చు. సమయానికి ధనం చేతికి అందాలి కదా, ఎంతటి వాళ్ళకైనా సమయానికి అందకపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయి. వీళ్ళ పరిస్థితి అట్లాగే ఉంటుంది. నూతన రుణాలు చేయవలసినటువంటి అవసరము, ఆవశ్యకత ఏర్పడవచ్చును. అంటే కొత్తగా రుణాలు తీసుకోవాలి, కొన్ని కావాలి అంటే రుణం తీసుకోవాలి అనేటువంటి ధోరణితో రుణాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఉంటాయి, అవి కొంచెము బాధిస్తాయి. అనారోగ్యం ఇది ఎప్పుడు తగ్గుతుందో ఏమిటో, ఎప్పటి నుంచో ఉంది. ఈ చెయ్యి నొప్పి ఎప్పటి నుంచో నొస్తుంది, లేదా ఈ భుజం నొప్పి నొస్తూ ఉన్నది, ఇట్లా ఏవో ఈ బ్యాక్ పెయిన్ వస్తుందని, మెడల నొప్పులోనో ఏదో ఒకటి నరాలకు సంబంధించిందో, శరీరంలో ఏదో శరీర రుగ్మతలు కొన్ని, కాస్త వీపుల్లో నొప్పి కానీ, ప్రయాణాలు చేసి వచ్చిన తర్వాత కాసేపు పడుకుంటే కానీ మళ్ళీ వీళ్ళు లేచి పని చేసుకోలేకపోవడం కానీ, ఇలాంటివి అనేక రకాలు. అలాంటి వాటి వల్ల కొంత చిన్న ఇబ్బందులు అనేటువంటివి కూడా ఉంటాయి. ఇక వీళ్ళ మాటకు విలువ తగ్గుతుంది కొంచెం, అక్కడ కొంచెం మనక్లేశం ఏర్పడుతుంది. ఇంతకాలం నేను ఇలా సైగ చెయ్యంగానే చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ పనులు చేయడం లేదు ఎందుకు, నేను పిలిస్తే ఎందుకు వీళ్ళు రావటం లేదు, నేను చెప్తే ఈ పని ఎందుకు వీళ్ళు చేయడం లేదు అనేటివి, ఇలాంటివేవో కొన్ని చిన్న ఇవి ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనేటువంటివి చేసుకోవచ్చును, వెంటనే సఫలీకృతులు అవుతారు అని చెప్పలేము కానీ చేసుకోవచ్చు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండటము లేదు. ఇక్కడ ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అధిక ఒత్తిడి పెట్టడం, వాళ్ళు చేయాల్సినటువంటి పనుల కంటే రెట్టింపు పనులు ఒత్తిడి పెట్టడం, అందువలన చిన్న ఇబ్బందులు అనేటువంటివి కూడా ఉంటాయి. గృహ నిర్మాణ పనులు అనేటువంటివి కాస్త మందకొడిగా సాగుతాయి. ఇల్లు తీసుకోవాలనుకోవడం కానీ, కట్టుకోవాలనుకునేటువంటి వాళ్ళు కానీ కాస్త నెమ్మదిగా పూర్తి చేసుకోగలుగుతారు అనేటువంటిది ఉన్నది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు వెళ్ళటం కానీ, శుభకార్యాలు ఇంట్లో ఆచరించటము కానీ, ఇలాంటివి ఏమైనా జరగవచ్చు వీళ్ళకు.
ఇక విద్యార్థులు చాలా శ్రద్ధగా చదవాల్సినటువంటి అవసరం ఉన్నది. మంచి ర్యాంకు కావాలన్నా, మంచి ఉద్యోగము కావాలన్నా చాలా అనుకూలముగా చదువుకుంటేనే కదా వస్తాయి. కాబట్టి శ్రద్ధగా చదవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది అనేటువంటి. తర్వాత విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇక రైతులకు కాస్త యోగదాయకముగానే ఉన్నది, అనుకూలముగా ఉంటుంది. ఇది వీళ్ళ యొక్క ప్రభావము అని తెలియజేస్తున్నాను. ఓకే, వ్యవసాయ రంగం వాళ్ళే గురుగారు? రైతులకు బాగుంటుంది, అనుకూలంగానే ఉంటుంది వ్యవసాయ రంగం వాళ్ళకు. గురుగారు, ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు? అమ్మ, ఈ రాశి వాళ్ళు మెరుగైనటువంటి ఫలితాలు సాధించటానికి వాళ్ళ ఇంటి దేవుణ్ణి ఆరాధిస్తూ పరిహారం ఏం చేసుకుంటే వీళ్లకు మేలు జరుగుతుంది అని గనక ఒకసారి మనం ఆలోచన చేసినట్టయితే 11 యాలకులు, 7 లవంగాలు, ఒక 5 కాయిన్స్ వీళ్ళ దగ్గర పెట్టుకుంటే ఈ మాసం అంతా కూడా వీళ్లకు కొంచెము అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయని తెలియజేస్తారు.